తెలుగుదేశం పార్టీ 44వ సంవత్సరపు పండుగ జరుపుకున్నాం. ముఖ్యమంత్రి గారితో మా నంద్యాల జిల్లా ఎమ్మెల్యేస్, ఎంపీ, ఎస్పీ గారు కలెక్టర్ గారు ఫేస్ టు ఫేస్ మాట్లాడాం. మేము అంతకుముందు మమ్మల్ని అడిగారు, ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ 3 డిమాండ్స్ ఉన్నారు. అంటే మీ కోరికలు, అంటే పెండింగ్ వర్క్స్, ఇంపార్టెంట్ వర్క్స్ అంటే మీ ఇంపార్టెంట్ వర్క్స్ చదువు ఇచ్చాను. నేను కూడా మన డోన్ నుంచి 3 కబుర్లు ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి మైనింగ్ కాలేజ్, రెండు వచ్చేసి రైతులకు అన్ని గుంటలు నింపి 170 కోట్లతో ప్రపోజ్ పెట్టారు. అందులో కొన్ని లిఫ్టిగేషన్స్ ఉన్నాయి. థర్డ్ వచ్చేసి రింగ్ రోడ్ 170 కోట్లతో రింగ్ రోడ్, అది కూడా దాన్ని ఎగ్జామ్ చేసి తొందరగా. దాంతోపాటు పంచాయతీ రోడ్స్ అడిగా, కొన్ని సిమెంట్ రోడ్గా మా తర్వాత తప్పకుండా స్పందిస్తారు. ముఖ్యంగా మైనింగ్ కాలం మనం ప్రపోజ్ చేస్తాం. రామోత్సవాలు నాకు ఉంది, శాంక్షన్ అవుతుంది. లేదా పీపీ మోడల్లో 2 అడిగాను, గవర్నమెంట్ కానీ పీపీ మోడల్ కానీ ఏమని అడిగాను. అది కూడా స్పందించారు, తప్పకుండా అవుతుంది. మెయిన్గా మనకు ఎందుకు సమస్య ఏమంటే మనకు కేసు కింద కానీ అందులో కానీ సమస్య మనకు కేసు కింద చాలా ఇంపార్టెంట్. కేసు కింద ఉంటే దాదాపు నంద్యాల పార్లమెంట్లో ఒక మాకు తప్పించి, మా డోర్ తప్పించి అన్నిటి కేసు వస్తుంది, ఎందరినీ వస్తుంది. ఈ రెండింటి కూడా మెయిన్ దాన్ని మహిళా స్కీమ్ నుండి మనకు అందరికీ వస్తుంది, కేసు కింద మనకు కేసు నుండి వస్తుంది. కానీ మధ్యలో ముచ్చుమరి స్కీమ్ నుండి అటు అందరినీ కానీ ఇటు కేసు కెనాల్ కానీ సపోర్టింగ్ కెనాల్గా జస్టిఫికేషన్ పెట్టారు. అయినప్పటికీ మనకు ఈ రెండింటి మీద చాలా ఇబ్బంది ఉన్నాను. అంటే ఎక్కడ ఈ కేసు కెనాల్ కానీ అందరినీ కానీ ఎక్కడ 20 తీర్పుగా 30 తీర్పుగా సమర్థన అదుబాటు లేదు. ఆ రోజు మేమంతా డిస్కషన్లో మేమంతా ఎక్కడ మన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, ఎక్కడ అందరి వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఏకకంఠంగా ఈ ప్రాజెక్ట్ అంటే అందరినీ కానీ కేసు కానీ శాశ్వతంగా బాగుంటుందంటే మనకు ముందు 20 టీమ్స్ 30 టీమ్స్ సమర్థమైన ట్యాంక్ కట్టాలి. అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను పార్టీ చేరే ముందు మీరు ఫౌండేషన్ చేశాను, నేను ఆలోచించడం జరిగింది. నేను కూడా రెండు రాష్ట్రం మాట్లాడి కర్ణాటకతో తెలుగుదేశంతో మాట్లాడి ఇటు కాంగ్రెస్తో మాట్లాడి తొందరనే శాంక్షన్ వస్తున్న ప్రయత్నం పెట్టింది. మా డోన్ కూడా ముందు డోన్ కూడా కర్నూలు కూడా 2 లక్షలు అయిపోతుంది. అంతా కూడా కర్నూలు పాల్గొనడానికి పోతుంది. అది చాలా మంది కోరిక లక్ష్మీ కోరారు, సార్ మా డోన్ కూడా కర్నూలు పోవాలని. అంటే మనకి ఇప్పుడు ఆధుని పార్లమెంట్ వస్తుంది, మందాల పార్లమెంట్, పద్దెనిమిది మన పార్లమెంట్. కాబట్టి ఇది మంచి పరిమాణం, మంచి శుభకార్యాది. ఈ మన డోర్ ప్రజలకు మంచి వార్తది. మన కోరిక సరిపోతుంటే నెక్స్ట్ తెలిపోతుంది. సో వారు ఎక్స్పెక్ట్ చేసే ఎలక్షన్ కూడా మాకు కర్నూలు, మాకు నంద్యాలకు, మాకు వాళ్ళు ప్రతి కూడా అబద్ధం తొందర అయిపోతుంది. ఇక మేము ఏదైతే మాట ఇచ్చామో అని కూడా కంప్లీట్ చేస్తాం.